ఇది ఇంట్రెస్టింగ్ వార్త. ఇది ఎంపీగా పోటీ చేస్తా అనుమతి ఇవ్వండి, ప్రభుత్వానికి ఒక వ్యవసాయ విస్తరణాధికారి లేఖ, 3 నెలల సెలవు ఇవ్వాలని, ఓడితే మళ్ళీ చేర్చుకోవాలని వినతి. బాగుంది. అసలు ఏమిటో ఈయన ఉద్దేశం చూద్దాం. ఎంపీగా పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఒక ప్రభుత్వ ఉద్యోగి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని వ్యవసాయ విస్తరణాధికారిగా ఏఈఓగా పనిచేస్తున్న కల్లేపల్లి పరశురాములు ఈ మేరకు మంగళవారం ఈ లేఖ రాశారు. ఎంపీగా పోటీ చేసేందుకు ఇన్ సర్వీసులో భాగంగానే 3 నెలల సెలవు ఇవ్వాలని కోరారు. 3 నెలల సెలవు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్ మీద సర్వీస్తో కూడిన 6 నెలల సెలవు కలిగి ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో వ్యవసాయ డిప్లొమా చదివిన ఏఈఓలు 4 ఏళ్ళు ఇన్ సర్వీసులో జీతంతో కూడిన సెలవుతో బీఎస్సీ అగ్రికల్చర్ చదవడానికి అవకాశం ఉందని, అది వారి వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమేనని ఏఈఓ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలకు న్యాయమైన సౌకర్యాలు కల్పించడానికి, న్యాయమైన పరిపాలన కోసం ఎంపీగా పోటీ చేయడానికి 3 నెలల జీతంతో కూడిన సర్వీస్తో కూడిన సెలవు ఇప్పించాలని పరశురాములు కోరారు. ఒకవేళ తాను ఓడిపోయినా ఉద్యోగం ఇవ్వాలని, ఒకవేళ ఎంపీగా గెలుపొంది పదవీకాలం ముగిసిన తర్వాత కూడా తన ఉద్యోగం తనకు ఉండే విధంగా సెలవు మంజూరు చేయాలని కోరారు. చాలా తెలివివంతుడు. ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదో, దానివల్ల దేశానికి లేదా రాష్ట్రానికి కానీ నష్టమేమిటో తెలపాలని కోరడం కోసమేరపు. చాలా బాగుంది పరశురాముల కోరిక. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఇంకొకరు బరిలో ఉన్నారట ఇక్కడ. కరీంనగర్ ఎంపీ బరిలో నేరెళ్ల బాధితుడు. కరీంనగర్ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నేరెళ్ల బాధితుడు కోల హరీష్ సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా నేరెళ్లలో మీడియాతో మాట్లాడారు. నేరెళ్ల ఘటన బాధితులకు 8 ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్ల బాధితులకు న్యాయం జరగాలంటే తమ గోడును పార్లమెంట్లో విలిపించాలని, అందుకోసం ఎంపీగా పోటీ చేసినట్టు తెలిపారు. వీరిది ఒక ఆర్గ్యుమెంటు. ఇట్లా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వారిద్దరి ఆవేదనలు ఆ విధంగా ఉన్నాయి.